వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఎస్ ఈరోజు మన ఛానల్లో నేను పచ్చి కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి అండ్ టమాటా రెండు కలిపి మిక్సీ చేసి పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి. ఇప్పుడు లంచ్ బాక్స్లో కూడా పిల్లలు హడావుడి చేస్తుంటారు కదా, అండ్ ఇది మార్నింగ్ కూడా చేసినా కూడా తొందరగా అయిపోతుంది లంచ్ బాక్స్లో కూడా. ఓకేనా? ఈ రెసిపీ ఎలా చేద్దామో చూసేద్దాం. ముందుగా మనము ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. అది వేడయ్యేంతలోపు దీనికి పచ్చిమిర్చి, వీటితోనే కొబ్బరి పచ్చడి చేయాలి. ఎండుమిర్చితో చేయొద్దు, ఓన్లీ ఇలా పచ్చగా ఉన్న కారం పచ్చిమిర్చితోనే చేయాలి. టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా పచ్చిమిర్చి తీసుకోవాలి. 4-5 టమాటాలు కడుక్కొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఈ పైన గ్రీన్ ఉంటుంది కదా, ఆ పొట్టు తీసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఈ విధంగా చేస్తున్నాం చూసేద్దాము. ముందుగా ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా మధ్యలోకి చీల్చుకుంటే మనకు ఆయిల్లో పేలదన్నమాట. ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే. మనము ఆ లోపు గిన్నె వేడవుతుంది మనకి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకునే లోపు తొందరగా అయిపోతుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. స్పూను ఆయిల్ కూడా మనకు కొంచెమే పడుతుంది పచ్చడికి. కొంచెము మినపప్పు, పొట్టు మినపప్పు అయినా పర్వాలేదు, లేకపోతే గుండు మినపప్పు అయినా పర్వాలేదు. ఈ విధంగా మినపప్పు వేసుకున్నాక కొంచెం జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. మినపప్పు 1 స్పూన్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది కదా, సో అందుకే. జీలకర్ర వేగింది కదా, ఇలా నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నా. దానికి ఒక 10-15 పచ్చిమిర్చి వేసుకున్నా కారానికి తగ్గట్టు. ఇది మంచిగా ఫ్రై కావాలి. పచ్చిమిర్చి గ్రీన్గా ఉంటాయి కదా, గ్రీన్గా ఉంటే అవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని వేసుకోండి. నేను ఇలా ఎల్లో కలర్ లైట్గా ఉన్నాయి కదా గ్రీను, ఇవి కారం తక్కువ ఉంటాయని కొన్ని ఎక్కువ వేసుకున్నా పచ్చిమిర్చి. ఓకేనా? కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడికి, ఎందుకంటే కొబ్బరి తీయ ఉంటుంది కదా, సో అందుకే. 2 రెమ్మల కరివేపాకు. ఈ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో కరివేపాకు వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయలో సగం అంతా చింతపండుని కడుక్కొని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చింతపండుని. అలాగే పచ్చి కొబ్బరి ఉంది కదా, ఈ పచ్చి కొబ్బరి కొంచెము నూనెలో ఫ్రై చేసుకుంటే ఫ్లేవరు చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కొంచెమే ఫ్రై చేసుకోవాలి, అలానే మాడనివ్వద్దు. పచ్చి కొబ్బరిని ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఈ వేడికే కొబ్బరి ఫ్రై అయిపోతుంది మనకు. కొబ్బరి ఇంత ఫ్రై అయ్యేంత వరకు, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే. చల్లగయ్యేంత వరకు వేరొక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాము. చూడండి, పసుపు వేసుకున్నాం కదా, పసుపు వేసుకున్నాక ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లగయ్యేంత వరకు పక్కకు పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. అంతలోపు మనకు టమాటా కూడా నూనె వేసుకొని మగ్గించుకుందాము. అదే గిన్నెలో 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. ఈ రాళ్ళుప్పు ఉంది కదా, రాళ్ళుప్పుని కొంచెము వేసుకుంటే టమాటా మనకు తొందరగా మగ్గుతుంది. ఈ టమాటాని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చాలా మెత్తగా కావాలండి ఈ టమాటా ఫ్రై అయ్యేంతవరకు. ఇవి కూడా మనకు చల్లగా అయిపోతుంది ఈ కొబ్బరి. తర్వాత ఈ 2 కలిపి మిక్సీలో వేసేసుకోవడమే. టమాటా ఈ విధంగా మెత్తగా అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ జాడీలో మనము ముందుగా వేయించుకున్న ఈ కొబ్బరి ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా ఇందులో వేసుకొని టమాటా కొంచెం చల్లగా అయినాక టమాటా కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, టమాటా కూడా వేసుకున్నాం కదా, ఇందులో వాటర్ అంటే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఈ టమాటాతోనే మనకు మెత్తగా అవుతుంది. నీరు పోస్తే మనకు టేస్ట్ అంత ఉండదు. ఇట్లా నీళ్లు పోయకుంటే 2-3 రోజులైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి కొంచెము పచ్చడికి కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. పచ్చడికి కావాల్సినంత ఉప్పు వేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకోవడమే. ఈ విధంగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపుకి వేరొక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. వెల్లుల్లిని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిర్చిని మధ్యలోకి చీల్చుకొని ఈ విధంగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 2-3 రెమ్మల కరివేపాకు. పోపులో వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, మంచిగా వేగాలన్నమాట. వేగితేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడిలో టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ విధంగా పోపు వేసుకొని ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవడమే. చూడండి, ఈ విధంగా పోపు అయినాక ఈ పచ్చడిలో వేసుకొని ఈ విధంగా పోపు వేసుకుంటే మనకు 2-3 రోజులైనా ఉంటుందండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్.